చేస్తామని మనవి చేసుకుంటున్నాం. మీ ఇంటి గడపకు వచ్చి మరీ చైతన్యం చేస్తాం. మీ హక్కులు తెలుసుకోవడానికి పల్లె పల్లెకి వస్తాం, గ్రామ గ్రామానికి పోతాం, గడప గడపకి పోతాం. మీ గుండెల నిలిచిపోయేదాకా పోరాటం చేస్తామని మనవి చేసుకుంటున్నాం. ఇక్కడ అదే కాంశీరామ్ స్ఫూర్తి, అదే పూలే స్ఫూర్తి, అదే అంబేద్కర్ స్ఫూర్తి ఇవాళ ఇక్కడ కూర్చున్న ప్రతి నాయకుల లోపు నాకు కనిపిస్తుంది. నిన్న నేను మహబూబ్ నగర్కి పోయినా, అక్కడ ఇట్లనే బీసీ సంఘం మీటింగ్ జరుగుతుంది. అక్కడ కూడా ఇదే సందేశం ఇచ్చి చెప్పిన. ఇవాళ జగిత్యాలకు వస్తున్నా, మరి 5 రోజుల తర్వాత మెదక్ జిల్లాకు పోతున్నా. కృష్ణన్న గారు గత 3 నెలల నుండి 30కి పైగా ఇట్లాంటి సభలు హాజరైన కృష్ణన్న గారు ఎందుకోసం? కేవలం మీ బతుకుల కోసం. ఇవాళ గ్రామాల్లో చూస్తే ఎంతో మంది పేదలు ఉన్నారు. ఆ పేదరికానికి కారణం విద్య లేకపోవడమే. ఇవాళ గ్రామాల్లో ఉన్న బిడ్డలు విద్య లేక కూలీలుగా పనిచేస్తున్నారు. మనం చూస్తాం. పల్లెలకు పోతే ఇదే దృశ్యం మనకు కనిపిస్తుంది. ఈ దీన స్థితికి కారణం ఏంటిది? విద్య లేకపోవడమే. ఆ రోజు మహనీయుడు అంబేద్కర్ ఎంతో మంది పేదల్ని విదేశాలకు పంపించిండు. ఆ రోజు అంబేద్కర్ చదువుకుంటే తనలాగా గొప్ప నాయకులు అవుతారని ఎంతో మంది విదేశాలకు వెళ్ళి పంపించారు. ఈ రోజు కృష్ణన్న కూడా విద్యతోటే మనకి రాజ్యాధికారం వస్తుంది అన్న ఒక ఆలోచనతోటి గత 42 ఏళ్ల నుండి 5,000కు పైగా హాస్టళ్లు బీసీలకు పెట్టించిండు. దానివల్ల లక్షలాది మంది అభివృద్ధి చెందిన బీసీలే కాదు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, అగ్రకుల పేదలకు కూడా బీసీ హాస్టల్ 4% రిజర్వేషన్ పెట్టించిన ఘనత కృష్ణన్నది. ప్రతి పేదోడి మనిషి కృష్ణన్న. ఆయన ఒక కుల నాయకుడు కాదు, ప్రతి పేదోడి మనిషి. ఏ నాయకుడు కూడా అట్లా అగ్రకుల పేదలకు బీసీ హాస్టల్ 4% రిజర్వేషన్లు పెట్టించాడు. కేవలం కృష్ణన్నకున్న విశాలమైన హృదయానికి ఒక నిదర్శనం అని మీకు చెప్తున్నాను. ఇదే హాస్టల్ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ పథకం కావచ్చు. ఇవాళ గ్రామంలో ఒక కూలి చేసే తమ్ముడు అమెరికాలో ఇంజనీర్గా పనిచేస్తుంటే అది ఫీజు రియంబర్స్మెంట్ పథకం వల్లనే అని మీకు చెప్తున్నాను. అది కూడా కృష్ణన్న ఘనత మాత్రమే అని మీకు చెప్తున్నాను. ఇవాళ దేశవ్యాప్తంగా మనం చూస్తే తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీలకు ఉన్న పథకాలు ఎక్కడ కూడా లేవు. కేవలం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలనే ఉన్నాయి. జియోల పైన కృష్ణన్న పేర్లు కూడా ఉన్నాయి. ఆ జియోల పైన మీరు పోయి చూసుకోవచ్చు. కృష్ణన్న విజయాలు అట్లాంటివి. దేశవ్యాప్తంగా ఏ నాయకుడు సాధించిన విజయాలు కృష్ణన్న సాధించుడు. ఇవాళ మీరు ఏ రెవెన్యూ కార్యాలయానికి పోయినా, ఏ కలెక్టరేట్కి పోయినా, ఎక్కడికి పోయినా కూడా కృష్ణన్న పోరాడి సాధించిన ఉద్యోగాలతో వచ్చిన నాయకులు అధికారులు మాత్రమే అక్కడ ఉంటారు. మీరు పోయి అడగొచ్చు, అధికారులని మీకు ఎట్లు ఉద్యోగాలు వచ్చినాయంటే 20 ఏళ్ల క్రితం కృష్ణన్న గ్రూప్ 2 కోసం పోరాడితే మాకు ఉద్యోగాలు వచ్చినాయని చెప్తారు. కృష్ణన్న పోరాటాలు ఇవాళ మెడిసిన్ చదివే వాళ్ళు కావచ్చు, ఇంజనీరింగ్ చదివే వాళ్ళు కావచ్చు, ఎంసెట్ కౌన్సిలింగ్ లా రిజర్వేషన్లో అవకతవకలు జరిగితే కృష్ణన్న గారు స్వయంగా కౌన్సిలింగ్కి పోయి మా బిడ్డలకి అన్యాయం జరుగుతుంది, కౌన్సిలింగ్ అక్రమంగా జరగట్లేదు అని నిలదీసి మన పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలకి న్యాయం చేసిన ఘనత కూడా కృష్ణన్నకే. ప్రతి ఒక్కరు కూడా ఆదివారం విశ్రాంతి తీసుకుంటారు, కానీ కృష్ణన్న గారికి ప్రజాసేవ మాత్రమే విశ్రాంతి. ఆయనకి ఆదివారం లేదు, ఏ వారం లేదు. ప్రతిరోజు కూడా ఆయన ప్రజల కోసమే పని చేస్తారు. మీరు బీసీ భవన్కి వచ్చి చూడొచ్చు. ఎల్లవేళలా కృష్ణన్న అందుబాటులో ఉంటాడు మీకు. ఏ సమయంలో వచ్చినా కూడా కృష్ణన్న అందుబాటులో ఉంటాడు మీకు. ఇందిరా పార్క్ లో ఎప్పుడు ఒక ఉద్యమం జరుగుతుంటది కృష్ణన్న గారి నేతృత్వంలో. ఇంకో 20 ఏళ్ళు అయితే ఇందిరా పార్క్ ని ఆర్ కృష్ణయ్య చౌక్ అని ప్రభుత్వం పెట్టినా మనం ఆశ్చర్యపోవసరం లేదు. ఎందుకంటే ఇందిరా పార్క్ లో ఆయన చేసినట్టు ఉద్యమాలు అట్లాంటివి, ఆయన సాధించిన విజయాలు అట్లాంటివి. ఇవాళ 62 ఏళ్ల వయసులో ఇదే జగిత్యాల కృష్ణన్న ఎంతో ఓపిక వచ్చిండు. నడి వయస్కుల కూడా రారు, 20 ఏళ్ళ కూడా రాడు, కానీ 62 ఏళ్ల కృష్ణన్న ఓపిక చేసుకొని మిమ్మల్ని చైతన్యం చేయడానికి ఇక్కడికి వచ్చిందంటే ఆయన పోరాట పటిమ ఎట్లాంటిదో మీరు అందరు గుర్తు తెచ్చుకోవాలి అని మనవి చేసుకుంటున్నారు. ఇదే కరీంనగర్ కావచ్చు. ఇవాళ మనం చూస్తే బీసీ సంక్షేమ సంఘంని గల్ఫ్ లో కూడా ఓపెన్ చేసిండ్రు. కృష్ణన్న అభిమానులు చాలా మందికి తెలియదు. గల్ఫ్ ఉంది, అమెరికాలో కూడా ఉంది బీసీ సంక్షేమ సంఘం. కృష్ణన్నకు ఫోన్ చేసి మరీ పిలుస్తుంటారు. గల్ఫ్ లో మేము ఒక శాఖ ఓపెన్ చేసినాం, కృష్ణన్న గారు మీరు రావాలి అని చాలా మంది వినిపించుకుంటుంటారు. కానీ కృష్ణన్న కూడా వెళ్ళాలని ఉంది, కానీ ఇక్కడ మీకోసమని ఆయన ఆగి ఉన్నాడు. ఇవాళ మనం చూస్తే బీసీలకు కొన్ని డిమాండ్లు ఉన్నాయి. మన పోరాటం ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కాదు, వ్యవస్థల ప్రక్షాళన కోసం మనం పోరాడుతుంటాం. కృష్ణన్న గారు 10 మంది ముఖ్యమంత్రుల్ని చూసిండు. కృష్ణన్న గారు ఆయన ఉద్యమం అట్లాంటిది. ఇవాళ బీసీలకు 500 గురుకులాలు కావాలని మేము కోరుకుంటున్నాం.
ప్రతి పేద బీసీ కూడా గురుకులంలో ఉండాలి, విద్యకు దూరం కావద్దు. గ్రామ గ్రామాన్న ఒక అంబేద్కర్, ఒక కృష్ణన్న రావాలి. అప్పుడే మనకి నిజమైన న్యాయం జరుగుతుంది. అది విద్యతోటి మాత్రమే సాధ్యం. అందుకే 500 గురుకులాలు రావాలి. అదొచ్చినప్పుడే గ్రామ గ్రామానికి కృష్ణన్న, ఫూలే, అంబేద్కర్ లాంటి మహనీయులు ఉద్భవిస్తారని నేను కోరుకుంటున్నాను. బీసీ కార్పొరేషన్లు ఉన్నాయి, చాలా మందికి తెలియదు లోన్ ఎట్లా తీసుకోవాలని. ఆఫీస్కి వచ్చి నన్ను అడుగుతుంటారు, మాకు తెలియదు కార్పొరేషన్ ఎక్కడ ఉంది, లోన్ ఎట్లా అప్లై చేసుకోవాలని. బీసీ సంక్షేమ సంఘం వాటి కోసం మరిన్ని అవగాహన సదస్సులు పెడుతుంది. గ్రామ స్థాయికి పోయి కూడా మనం లోన్లు ఎట్లా తీసుకోవాలి, మనకి ఎంత లోన్లు వస్తున్నాయి, ప్రభుత్వం పైన ఒత్తిడి చేసి మన లోన్లను కూడా మనం పెంపించుకుందాం. మన నిధులు ఎక్కువ చెట్టు చూసుకుందాము. ఇవాళ లోన్లు మనకు కావాలి, గురుకులాలు కావాలి. మనకి బీసీ హాస్టల్ ఏవైతే ఉన్నాయో వాటికి సొంత వాహనాలు లేవు, అవి కూడా మనకు కావాలి. ఇవాళ బీసీల జనాభా 50% పైగా ఉంది. మనం రిజర్వేషన్ని కూడా 50% పైగా కావాలి. మన జనాభా ఎంత ఉందో ఉద్యోగాల్లో మనకంత రిజర్వేషన్ కావాలని మేము కోరుకుంటున్నాము. కృష్ణన్న గారు దానికోసమే పోరాడుతున్నారు. కృష్ణన్న గారు ఇప్పటికీ 30కి పైగా సార్లు ఢిల్లీకి వెళ్ళారు, ప్రతి ప్రధానమంత్రిని కలిశారు. బీసీలకు ప్రమోషన్ల రిజర్వేషన్లు కావాలని బీసీ ఉద్యోగులకి ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. కృష్ణన్న గారు రాజ్యసభకు, లోక్సభకు వచ్చే ఎన్నికల్లో వెళ్ళి మన గొంతు ప్రమోషన్ల కోసం వినిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం దేశవ్యాప్తంగా పోరాడుతున్న ఏకైక నాయకుడు కూడా కృష్ణన్న గారే. ఏ నాయకుడు కూడా ముందుకొచ్చి పోరాడలేడు, కానీ కృష్ణన్న మాత్రమే గత 40 ఏళ్ల నుండి ఒకటే నినాదం, మన పేద బిడ్డలు బీసీలు పార్లమెంట్లో వాళ్ళ జనాభా ఎంత ఉందో అంత అడుగుపెట్టాలని ఆయన పోరాడుతున్నారు. కాబట్టి కృష్ణన్న గారి పోరాటానికి మద్దతుగా ఇదే కరీంనగర్లో 4 నెలల తర్వాత 50,000 మందితోటి భారీ బహిరంగ సభ పెడతాం. మీ గ్రామాల నుండి 1000 మందిని తరలి తీసుకురండి. జెండా మోసేవారే జెండా ఎగిరేయాలనే నినాదం, కుల ఆధిపత్య రాజకీయాలను కూల్చేయాలి. మన హక్కులు మనం సాధించుకోవడానికి మనల్ని ముందుకు తీసుకుపోవాలి. నా ఉపన్యాసాన్ని విన్న సోదరులకు హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు.